హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చిన్న చిన్న చేపలతోటి మంచి రుచికరంగా పులుసునైతే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ముక్క అనేది చిదిరవకుండా పులుసు టేస్టీగా చాలా బాగా వస్తుందండి. దీనిలో వేసే ఉప్పు, కారం, మసాలాలు కరెక్ట్గా వేస్తే చాలా చాలా కమ్మగా ఉంటుందండి కూర. పెద్ద చేపలతో కంటే కూడా చిన్న చేపలతోటి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పెద్ద కష్టమేమి కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1 కేజీ దాకా చిన్న చిన్న చేపలు తీసుకున్నాను. ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ఉప్పు, నిమ్మరసం వేయటం వల్ల నీచు వాసన అనేది లేకుండా శుభ్రంగా ఉంటుంది. దీనిలోకి 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేసాను. 1 స్పూన్ దాకా పసుపు. కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ చేపల కూరకల్లా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను 2.5 స్పూన్ దాకా వేసాను. మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా కోసం ఎండు కొబ్బరి ముక్కలు 3 స్పూన్స్, 1 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా మెంతులు, 2 టమాటాలు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత చేపల కూర చేయడానికి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టేసుకొని 4 లేదా 5 స్పూన్ల దాకా నూనె వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ దాకా మెంతులు, 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా మొత్తాన్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసాక ఆయిల్లో కలుపుకుంటూ నూనె పైకి తేలే వరకు ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత నేను చింతపండు 50 గ్రామ్స్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. దాని నుంచి రసం తీసేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇవి మునగాగా రసం వేసుకోండి. తర్వాత పులుసు చూసుకోండి, కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఉడకటానికి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతోటి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజులో ఉండే పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది. అవి చిన్న పీసెస్లా కట్ చేసుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కూర ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపలతోటి పులుసు అయితే రెడీ అండి. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు పెద్ద చేపలతో చేసుకుంటుంటాం కదా పులుసు. ఇలాగా చిన్న చేపలు కానీ దొరికితే మాత్రం ఎప్పుడైనా తెచ్చుకొని చేసుకోండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న చేపలు రైస్లోకి చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.